వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నువ్వు ఎకరం 34 గుంటలు పోతుంది. ఎకరం 34 గుంటలకు ఎకరానికి పైసలు పడ్డాయి. కడమ పైసలు రాలేదు. కడమ పైసల గురించి ఎంఆర్ఓ కాడికి పోయినా. ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ అన్నారు కదా 10 రోజులు 15 రోజులు పడతాయి అన్నారు. ఎంఆర్ఓ కాంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినా. కలెక్టర్ కాడ 34-40 సార్లు పోయినా, తిరిగి ఇచ్చినాం. పడతాయి లేటు, నో పట్టా పడతాయి అన్నాడు. నో పట్టా ఈ రోడ్డు వచ్చి పట్టా సారు శంకర్ సారు ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ పోయారు. అక్కడ నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. జనవరి 31 తారీఖు పడతాయని చెప్పారు. జనవరి 31 పోయింది. ఇలా జూను 13-14 తారీఖు వచ్చింది. ఇప్పటిదాకా నా పైసలు పడలే. దానికి కారణం నాకు అప్పుల పాలైన చాలా ఇబ్బందులున్నా. నా భూమి పోయి నాకు డబ్బులు పడకుండా నన్ను ఇట్లా ఇబ్బంది పాలు పెట్టి ఇలా రైట్స్కి వచ్చి డైరెక్ట్ వచ్చి నా పొలంలో బాగు చేస్తా తేడా చేస్తా అంటే నేను ఆగిరి మరి నా పైసలు పడడానికి వేసుకోరంటే నువ్వు ఎట్లా అది అని ఎట్లా పడితే నన్ను అట్లా అని బయటికి నెడితే నేను ఇక మందురాబా తీసుకొని టవర్ ఎక్కిన. దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించగలని 2-3 సార్లు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, అన్ని తీసుకొని పోయారు. చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు తీసుకురు, అన్ని తీసుకురు. నాకాడ కాపీలు కూడా ఉన్నాయి. ఎలాంటి కాపీ కోర్టు కేసు సంబంధించింది లేదని ఆర్డీఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు. ఇవన్నీ నాకాడ ఉన్నాయి. ఇలాంటి దస్తావేజులు చాలా ఉన్నాయి. ఆర్టీఐలో కూడా ఉంది. నో పట్టా అన్నది కూడా నాకు ఆర్టీఐ ఉంది. నా పేరు కూడా వచ్చింది. ఇందులో 2 పాస్బుక్లు ఉన్నాయి. పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ 2 ఉన్నాయి. నాకు పాస్బుక్ లేవనేటట్టు లేదు. నా పైసలు ఎందుకు రావట్లేదు దీని గురించి కొంచెం దయచేసి తొందరగా ఇప్పించే బాధ్యత చేయగలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ గారైనా దీని మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని నా యొక్క మనవి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కొరివి సబ్ డివిజన్ సెక్రటరీ అయితే ఇవాళ హైవే రోడ్డు పెద్దగా రోడ్డు పోవటం జరుగుతుంది. మరి రైతు సంబంధించింది ఏంటంటే గవర్నమెంట్ కూడా పాస్బుక్లు అన్ని ఉన్నాయి, కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇస్తారు. తను ఎక్కడో ఒక్కడ భూమి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఏదన్నా ఉన్న పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే రోడ్డు సాఫ్ చేసుకుంటారు. ఇంతవరకు ఒక్కసారి 1 లక్ష రూపాయలు మాత్రమే వచ్చిందని అన్నారు. మిగతా డబ్బులు ఇంకా రాలేదు. రాకపోవటం వల్ల ఈ తాను ఇక్కడ కోల్పోయిన భూమి ఎక్కడైనా చేసుకోవాలి కనుక, కొనుక్కోవాలి కనుక, లేకపోతే అవసరాలు ఉంటాయి కనుక మరి పైసలు ఇవ్వకుంటే ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ నిర్మాణం జరగటం వల్ల ఏమవుతుందంటే రేపు ఎవరిని అడుగుదానికి కూడా రైట్స్ లేకుండా పోతుంది. కనుక నా భూమిలో మాత్రం పని ఆపాలి, నాకు మొత్తం నష్టపరిహారానికి వస్తాడు. కానీ పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పాపం తన రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు చచ్చినా పర్వాలేదు, మేము మాత్రం ఈ పని ఆపం, నీ భూమి గుంజుకుంటాం అనే పద్ధతిలో పోలీసులు కానీ, ఇక్కడ ఉన్న రెవెన్యూ కానీ, ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కానీ వ్యవహరిస్తారు. ఇట్లాంటిది తప్పని చెప్పేసి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తాం. తన పైసలు తనకి ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కానీ, ఇక్కడ ఉన్న పాలకులు కానీ అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.